టాలీవుడ్ లో కలకలం రేపిన పుష్ప 2 కలకలం రేపడం సంగతి తెలిసిందే. దీనికి కారణం డిసెంబర్ 4న ప్రీమియర్ షో రోజున తొక్కిసలాట జరగడం. ఆ తొక్కిసలాటలో రేవతి అనే గృహిణి చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అయితే హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిబంధనలు అతిక్రమించి ఒక వ్యక్తి ప్రాణం పోయేందుకు కారణమయ్యారని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 12 గంటలు చెంచులగూడ జైల్లో ఉన్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత తాజాగా అల్లు అర్జున్కి నోటీసులు కూడా ఇచ్చి మంగళవారం విచారించడం కూడా తెలిసిన విషయమే. 3.5 గంటల పాటు నిన్న ప్రశ్నించారు అధికారులు. ప్రశ్నల వర్షం కురిపించారని అనుకోవాలి. 1-2 మినహా అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పినట్లుగా అయితే తెలుస్తోంది. అంతేకాదు విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ కూడా అటు అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఇక అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక్క మాటలతో చెప్పాలంటే చిత్ర పరిశ్రమపై దుమ్మెత్తిపోసారని అనుకోవాలి. బాధిత కుటుంబ బాధను హైలైట్ చేస్తూ సినిమా హీరో తీరునైతే ఖండించారు. దీంతో టాలీవుడ్ దెబ్బకు షాక్ అయింది. ఇక కయ్యం వద్దు బియ్యమే అన్నట్లుగా మారిపోతున్నారు. సీఎంతో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ప్రభుత్వ వెర్షన్ ఏంటి అనేది ముఖ్యమంత్రి అయితే వివరించనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇండస్ట్రీ అండర్స్టాండింగ్ కూడా వచ్చేసింది. వివాదాన్ని పెద్దది చేయకుండా సెటిల్ చేసుకోవడం మంచిదనే భావనకైతే వచ్చింది. అందులో భాగంగానే సర్దుబాటు చర్యలకైతే దిగింది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల రూపాయల సాయం అయితే అందించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు అల్లు అరవింద్. 2 కోట్ల రూపాయల సాయం అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును కూడా దిల్ రాజు కు అందజేశారు. ఈ మొత్తం సాయంలో అల్లు అర్జున్ 1 కోటి, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీస్ తరపున 50 లక్షల రూపాయలైతే అందజేశారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అల్లు అరవింద్, మరికొందరు సినీ ప్రముఖులు కూడా కిమ్స్ లో అయితే చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అతని కుటుంబాన్ని కూడా కలిసి పరామర్శించడం జరిగింది. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును కూడా దిల్ రాజు కు అందజేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అల్లు అరవింద్ 10 కోట్ల డీడీ పంపినట్లు కూడా శ్రీతేజ్ తండ్రి అయితే ప్రకటించారు. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు అందజేసినట్లుగా కూడా ఆయన తెలిపారు. Namaste to everyone attended here and whoever is seeing it. So, in the unfortunate incident, other than losing mother, this boy Teja has been recovering in the hospital. We are very much pleased to know after reaching hospital and speaking to doctors that the boy Teja is recovering, and all the days he has been on ventilator, and ventilator is also been removed and he is breathing himself, and doctors are very positive about his recovery. I wish that the boy very soon will come and walk along with us in the society is our belief and prayer. Other than this, to support the family and the boy, and after coming out
for his future. All this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs, 2 crores, being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the family and advise them rest of the things. So he has taken that duty, and we are thankful to him to be in between that family and ourselves, because I have some legal instructions and not to interact with the family members unless there is a legal clearance from them. So I requested FDC chairman Raju Garu to take this task further. Thank you very much. అరవింద్ గారు చూసారా మీరు బాబును పరామర్శించారు? With the permission, with the legal permission and police permission and government permission, once I visited the boy about probably 10 days back, and by that time he was recovering, but he was on ventilation that time. నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్నీ హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు. ఇక త్వరలోనే సినీ ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామంటూ కూడా ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కూడా చర్చిస్తామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఈ అంశానికి చూసుకున్నట్లయితే రోజు రోజుగా కూడా ఈ అంశం పెద్దదవుతా ఉంది. ఇప్పుడైతే కనుక ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో, చనిపోయిన రేవతి కొడుకు, వారి భర్తకైతే మేమైతే ఆర్థిక సహాయం చేస్తామంటూ కూడా అటు ఫిలిం ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చిన వైనం అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? పద్మ, టాలీవుడ్ లో కలెక్షన్ ఉండేటటువంటి పుష్ప 2 సినిమా వివాదం ఒక్కసారిగా ఏదైతే ఆ ప్రీమియర్ షో కోసం రావడంతో జరిగిన తొక్కిసలాట, అందులో ఒక మహిళ, రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్ర గాయాలు హాస్పిటల్ స్టిల్ ఇప్పటికీ కోలుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు తెలిసి ఇవన్నీ కూడా మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లాగా మనం ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అసెంబ్లీ వేదిక చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కలకలం లేపాయి. అంటే రేవతి కుటుంబం పట్ల సానుభూతి మర్చిపోయినటువంటి సినీ ప్రముఖులు కేవలం అల్లు అర్జున్ ఫ్యామిలీని దగ్గర తీసుకునేందుకు ప్రయత్నించారు తప్ప ఏ ఒక్కరు కూడా వారి కుటుంబం పట్ల సానుభూతి పరంగా వ్యవహరించలేదు, మానవత్వంతో వ్యవహరించలేదు అనేది ఆయన ప్రధానంగా అసెంబ్లీ వేదిక చేసిన కామెంట్స్ అనేది. తెలుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ వ్యాఖ్యలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరికీ తగిలినట్టుగా, అంటే పర్టికులర్ సినిమా ఇండస్ట్రీని గట్టిగా కొట్టినట్టుగా అనిపించింది. సో ఈ నేపథ్యంలో మొత్తానికి చిత్ర పరిస్థితి కూడా కొంత టర్న్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. స్పష్టంగా ఎఫ్డీసీ చైర్మన్ ఎవరుతున్న దిల్రాజు ఆల్రెడీ ముఖ్యమంత్రిని కలవడం, ప్రభుత్వం యొక్క వర్షన్ ఏంటి, పర్టికులర్ ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కావచ్చు లేదా రేవతి కుటుంబం కావచ్చు, మొత్తం ఈ టోటల్ తొక్కిసాట ఎపిసోడ్ లో ప్రభుత్వ వర్షన్ ఏంటనేది స్పష్టంగా దిల్రాజు వివరించినట్టుగా అర్థమవుతుంది. అదే విషయాన్ని నిన్న కూడా చెప్పడం జరిగింది. దిల్రాజు నిన్న పరామర్శించి నిన్న కూడా ఆయన చెప్పారు,
ఈ రోజు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రితో ఏం మాట్లాడారో అదే విషయాన్ని చెప్పడం జరిగిందని. శ్రీ తేజ్ కుటుంబానికి అండగా చిత్రపరిచయం ఉంటుందని ఆయన అతని బాగోగులతో పాటుగా ఆ కుటుంబం మున్ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అది ఈ రోజు మరో పెద్ద మొత్తంలో ఇప్పటికీ ఆ ఫ్యామిలీకి 25 లక్షల రూపాయలు, 25 lakhs ప్రభుత్వం ప్రకటించింది, కోమటిరెడ్డి రెడ్డి అందజేయడం జరిగింది. అట్ సేమ్ టైం ఒక 50 lakhs మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే పుష్ప 2 సినిమాని నిర్మించారో వాళ్ళు కూడా నేను 50 lakhs ఇవ్వడం జరిగింది. మళ్ళీ తాజాగా ఈ రోజు ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం అందించారు చెక్కుల రూపంలో. అదే ఆ విషయాన్ని చెక్కుల రూపంలో దిల్ రాజు అభివృద్ధి చైర్మన్ ఎవరు అంటే ప్రభుత్వం తరఫున ఏదైతే చిత్రపరిశ్రమ మధ్య ఒక వారధిలాగా అభివృద్ధి చైర్మన్ దిల్ రాజు వ్యవహరిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకి ఈ రోజు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం. అయితే వెంకట్, ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం ఈ అంశం జరిగే దాదాపు అంటే డిసెంబర్ 4 నుంచి అంటే ఇవాళ 25 అంటే ఒక 20 రోజులు గడిచిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు స్పందన వస్తుంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి. అంతకుముందు గాయపడిన రోజు అబ్బాయి సీరియస్ ఇష్యూ మీదే ఉన్నాడు, వాళ్ళ మదర్ చనిపోయింది. సో అప్పుడు ఎవరు స్పందించిన ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు స్పందిస్తుంది ప్రతి విషయానికి. అంటే దీని వెనక అంటే అల్లు అర్జున్ మీద కేసు నమోదు అవ్వడం, అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బైక్ రావడం, అంతేకాకుండా నిన్న విచారణ జరగడం, ఈ అంశాల త్రూనే ఇంత తొందరగా రియాక్ట్ అయ్యారనుకోవచ్చా ఫిలిం ఇండస్ట్రీ? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే జరిగిన తీరు పరిస్థితులు అన్ని కూడా బెరీ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎవరైతే గవర్నమెంట్ రన్ చేస్తున్నారో ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన చిత్రపరిశ్రమను అదేవిధంగా అల్లు అర్జున్ తీరుని ఖండిస్తూ తొక్కిస్టాట్ ఘటనలో చనిపోయినటువంటి కుటుంబానికి అండగా నిలబడ్డ తీరు ఏదైతే ఉందో అది చాలా హాట్ టాపిక్ గా మారింది. ఆ స్థాయిలో ఆయన అంత స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమస్యపోయేలా చేసుకోవాలి, ముందు దీన్ని లాక్కూడదు, తెలుసుకునేలా కాకుండా కొనసాగించాలి. భారత ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ సినిమా నిర్మాలన్నా, ఏ సినిమా రిలీజ్ కావాలన్నా, ఏ సినిమా లాభాలు గడించాలన్నా ఖచ్చితంగా అందులో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారా కావచ్చు, లేదంటే టికెట్ల పెంపు విషయంలో కానీ వీటన్నిటిలో ప్రభుత్వ సహకారం లేకుండా ఏది జరగదు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు, పుష్ప లాంటి సినిమాలకి ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వ సహకారం అవసరం. కాబట్టి ముందు దీనివల్ల ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ వల్ల బాగా ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఒక డెసిషన్ ఏదైతే తీసుకుందో టికెట్ల పెంపు ఉండదు, ఇక ముందు బెనిఫిట్ వాళ్ళతో ఏదైతే స్ట్రాంగ్ అసెంబ్లీ వేదిక చెప్తారో ఆ పరిస్థితి మనం కొనసాగించకూడదు. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఇది మనం ఒక జాగ్రత్త సూచనతోనే ఒక అమెకబుల్ వేలోనే ప్రభుత్వంతో వెళ్లాల్సిన అవసరం ఉందని ఇప్పటికే చిత్రపరిశ్రమ గుర్తించినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆ రోజు ఆయన జైలు నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఎంతమంది ప్రముఖులు వెళ్ళారో, వస్తున్న ఎంతమంది కలిసారో మనందరూ చూసాం. బట్ ఆ సమయంలో రేవతి కుటుంబానికి పట్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ని సందర్శించేందుకు, పరామర్శించేందుకు ఒక్కరు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇదే పాయింట్ ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని ఇండస్ట్రీని, అదేవిధంగా హీరో ఎవరైతే పుష్ప 2 హీరో ఉన్నారో ఎవరైతే అల్లు అర్జున్ని పూర్తిగా ఆయన తీరుని ఖండిస్తూ ప్రభుత్వ పెద్దకున్నటువంటి ముఖ్యమంత్రి పట్ల వ్యాఖ్యలు చేయడంతో కొంత ఖచ్చితంగా చిత్రపరిశ్రమలో కంప్లీట్ మార్పు వచ్చింది. ఇక అందులో భాగంగా ఈ రోజు కూడా ఆసుపత్రికి ఇప్పటి వరకు అల్లు అర్జున్ నిజానికి చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఒక వీడియో ఇవ్వడం జరిగింది. 10 లక్షలు ప్రకటిస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది ఇవ్వలేదు. అంటే ఈ రోజు వరకు నిన్న వరకు ఇవ్వలేదు. బట్ ఈ రోజు మాత్రం ఏకంగా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఒక 50 లక్షలు దళిత చిత్ర నిర్మాత ఎవరైతే ఉన్నారో సుకుమారు, అదే మరో 50 లక్షలు మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో నవీన్ నిర్ణయం, అదేవిధంగా ఎలమంచి రవిశంకర్, వీళ్ళిద్దరు కలిపి ఒక 50 లక్షలు మొత్తం కలిపి 2 కోట్ల రూపాయల చెక్కుల్ని ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు బాబు చెప్పారు. అంటే ఆ కుటుంబానికి, శ్రీదేవి కుటుంబానికి అండగా ఉండాలని ఒక లక్ష్యంతో ఇవ్వడం జరిగింది. సో ఈ మార్పు కారణం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నట్టు ఈ విషయం పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్లే ఖచ్చితంగా ఇంత పెద్ద మార్పు వచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది. అంటే చిత్రపరిశ్రమ హైదరాబాద్ బేస్ గా ఉంది, దశాబ్దాలుగా బేస్ గా ఉంది కాబట్టి చెన్నై నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎక్కువగా మారింది కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం కొనసాగాలి. ఎట్టి పరిస్థితుల్లో చిత్రపరిశ్రమ వర్ధిల్లాలి, ఫ్లరిష్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నట్టు ప్రకారం ప్రకటించాల్సిన అవసరం ఉంది. దాంతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలోనే మొత్తం జరిగినట్టు అర్థమవుతుంది. వివాదం పెద్దదైన తర్వాత అసెంబ్లీలో ఆ కామెంట్స్ తర్వాతే దిల్ రాజు ముఖ్యమంత్రి కలిసినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కలిసి అయితే వెంకట్, ఈ ఒక్క సంఘటనను చూస్తే ఫిలిం ఇండస్ట్రీకి ఒక షాక్ అని అనుకోవాలా? ఖచ్చితంగా ఇది కాదు. ఎందుకంటే గతంలో ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు, తొక్కిస్టాట్ ఘటన జరిగినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి లేదు. బట్ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా హీరో కాదు కావాల్సింది, ఎవరైతే ఆ హీరో కోసం అభిమానంతో వచ్చి ప్రాణం కోల్పోయిందో ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందంటూ ఏదైతే ఒక స్టాండ్ తీసుకుందో గవర్నమెంట్. సార్ అఫ్ కోర్స్ రీజన్స్, రకరకాల రీజన్స్ చెప్తున్నప్పుడు కూడా ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారని, లేదంటేనేమో
ఇండస్ట్రీ పెద్ద గద్దర అవార్డ్స్ సంబంధించి ప్రకటన చేసినా కూడా ఎవరు కూడా ప్రముఖులు ఎవరు సినీ ప్రముఖులు రాలేదని కొన్ని కారణాలు మన సోషల్ మీడియాలో కానీ లేదంటే సినీ చిత్రపరిశ్రమలో చర్చకి వస్తున్నప్పుడు కూడా బట్ వాటిని పక్కన పెట్టి ఏదైతే ఇది ఉందో రకరకాల వాదనలు జనాలకు వస్తూ ఉంటాయి. బట్ దీన్ని మాత్రం రీజన్స్ ఏమైనా సరే వీళ్ళు తీసుకున్న స్టాండ్, ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్ స్టాండ్ తీసుకుంది. అందులో భాగంగానే ఇటువంటి మార్పు కంప్లీట్ గా వస్తుందని చెప్పుకోవాలి. మొత్తం చిత్రపరిశ్రమ మొత్తం కూడా మరోసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడితే ఏదైతే ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఉందో దాన్ని బట్టి అంటే టికెట్ల పెంపు కానీ లేదంటే ఇంకో విషయం కానీ వాటిని దాన్ని సరిదిద్దుకోవాలి. దాన్ని ఏదైతే గవర్నమెంట్ తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలాగా కొంత అనుకూల వేలో చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం చిత్రపరిశ్రమ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ చర్యలు వేగంగా పడుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, చెప్పండి, ప్రస్తుతం అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవాలి? మొత్తం సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగినటువంటి రేవతి కుటుంబానికి ఒక న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్యం కూడా కాస్త కుదిరపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అయితే మొదటగా ఈ కంపెన్సేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రేవతి కుటుంబానికి పుష్ప 2 టీం మొత్తంగా భారీ సాయం అయితే అందించి, భారీ అనుకోవచ్చు ఎందుకంటే 1000 కోట్ల సినిమా అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక మహిళ చనిపోయినందుకు కేవలం 2 కోట్ల రూపాయల వరకు అయితే ఇస్తున్నారు. దీన్ని మనం భారీగా అనడం కూడా చేసే కాదేమో. ఒక మొదటికైతే వాళ్ళు ఏదైతే భావించారో ఇవ్వడానికి 2 కోట్ల రూపాయలు అయితే నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా నిర్మాత అల్లు అరవింద్ అయితే ప్రకటించారు. నిర్మాత దిల్ రాజ్ చేతుల మీదుగా ఈ డబ్బును అయితే శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వనట్లుగా తెలిపారు. అయితే నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడు, అతనికి వెంటిలేటర్ తీసేశారు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వనున్నాం. అల్లు అర్జున్ నుంచి 1 కోటి రూపాయలు, ఇటు పుష్ప 2 నిర్మాతలు 50 లక్షలు, సుకుమార్ 50 లక్షల రూపాయలు, మొత్తంగా 2 కోట్ల రూపాయలు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ కు అందజేయడం జరిగింది అనేటట్టుగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఒక నిండు కుటుంబం కూడా చిన్న భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్ కు అయితే ఇప్పుడు ఒప్పుకోవచ్చు, ఎందుకంటే అల్లు అరవింద్ ఇక్కడ నష్టపరిహారం ఇస్తున్నాడంటే తన కొడుకు ఈ ఏదైతే మహిళ మరణించిందో ఆ మహిళ మృతి కారణం ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా తన కొడుకే అని ఇక్కడ మనం ఒప్పుకోవచ్చు. కొందరికైతే పుష్ప టీం అయితే ఇటు 2 కోట్ల రూపాయలు సాయం అయితే అందజేయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించింది. దీంట్లో చందాలు వేసుకున్నట్లుగా ఇటు 50 లక్షల ఒకరు, 50 లక్షల ఒకరు, 2 కోట్ల రూపాయలు ఒకరు అనేటట్టుగా చందాలు వేసుకున్నట్టుగా మొత్తంగా ఇది వ్యవహారం అయితే కనిపిస్తుంది. ఇటు ఓయూ నేతలు ఇప్పటి వరకున్న పరిస్థితులను చూసి చేయి దాటిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, పుష్ప 2కు సంబంధించిన హీరో కావచ్చు, వీరందరూ కూడా ఎలా ముందుకు వచ్చారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఓయూజేసీ నేతలు ఇల్లు ముట్టడిస్తారు 25 కోట్ల నష్టపరిహారం. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది, నిండు ప్రాణం ఇలాగూ తీసుకురాలేరు, ఎంత ఇచ్చినా తక్కువే. అంటే ఆ కుటుంబానికి ఆ బాబు కోలుకున్న తర్వాత తన తల్లి ఎక్కడా అని అడుగుతే ప్రశ్నకు మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా సమాధానం దొరకదు. ఆ పాప ఏదైతే చనిపోయిన కూతురు అమ్మ ఊరెళ్ళింది, అదే ఆ పిల్లల మాటలు బట్టి చూస్తే ఆ కుటుంబానికి ఎంత ఆర్థికంగా ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి న్యాయం జరగదు. కానీ ఇక్కడ ఓయూజేసీ నేతలు ఒకవైపు ముట్టడించడం, మరి అలాగే వాళ్ళు డిమాండ్ 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, మరోవైపు పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారడం, మరోవైపు కోర్టు కేసులు కూడా అక్టోబర్ చిక్కడపల్లి పోలీసులు వెళ్తున్నారు. సో ఇవన్నీ చూస్తున్నాం, ఒత్తిడి అయితే పెరిగింది. ఇప్పటికైతే ఇండైరెక్ట్ గా అంటే ఇక్కడ వీళ్ళు అడ్మిట్ అయినట్టే వీళ్ళు పుష్ప 2 టీం అవతలకైతే 2 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అనేటట్టుగా విమర్శలు అయితే వస్తున్నాయి. 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఓయూజేసీ డిమాండ్ చేసింది, లేని పక్షాన అల్లు అర్జున్ ఇంటి ముట్టడిస్తామని చెప్పారు. కానీ మొత్తానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఇప్పుడు వీరు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్నామని శిక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ డబ్బులు అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అయితే అల్లు అరవింద్ మరికొందరు సినీ ప్రముఖులు నేరు శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి అతనికి అన్ని విధాలు అండగా ఉంటామని చెప్తూ ఈ 2 కోట్ల ఆర్థిక సాయం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి చెక్కు దిల్ రాజుకి అయితే అందజేశారు. మరి ఇప్పటికే అల్లు అరవింద్ 10 కోట్ల డీడీ పంపినట్లు శ్రీతేజ్ తండ్రి ప్రకటించారు. కానీ అది ఎవరు కూడా చూపించలేదు. అల్లు అరవింద్ ఈ శ్రీతేజ్ తండ్రి మొదటి నుంచి కూడా భయంగానే మాట్లాడుతున్నారు. అంటే తనకి ఏమైనా బెదిరింపులు ఉన్నాయని పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు, ఎవరైనా బెదిరిస్తున్నారా? ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే వాళ్ళు తలుచుకుంటే చూసాం ఒక మహిళని చెప్తున్నారు, అలాంటి వాళ్ళకి ఏమైనా భయం ఉందా?
మరి 10 కోట్ల డీడీ పంపినట్టు శ్రీధర్ రెడ్డి ప్రకటించుకుంటున్నాడు, కానీ అది ఇంతవరకు బయటకు రాలేదు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు అందించినట్టు తెలిపోయారు, కానీ ఈ 10 కోట్ల వ్యవహారం అయితే ఇప్పుడు రాలేదు. మన మొత్తానికైతే ఈ సినిమా అసలు ఈ 10 కోట్ల డీడీకి అంశం ఎవరు బయట తీసుకొచ్చారు అసలు? అంటే ఇస్తామన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాట, లేదంటే బయట నుంచి వచ్చిన మాట ఇది అసలు 10 కోట్ల డీడీకి సంబంధించి? అంటే కుటుంబ సభ్యులు అయితే అన్నారు 10 కోట్లు ఇస్తామన్నారు అనే వరకు, కానీ ఈ 2 కోట్ల వ్యవహారం అయితే ఇప్పుడు ఇంత క్లియర్ ముందుకు వచ్చి చెప్తున్న నేపథ్యం. కానీ 2 కోట్లకే ఇంత అడావిడి, ఇంత ఆర్భాటం చేస్తున్నటువంటి ఈ సినీ పెద్దలు 10 కోట్ల రూపాయలు ఇస్తారంటే ఇంకెక్కువ ప్రచారం చేసుకుంటారు. అది అలా అలవాటులో తీరు. మరి 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు అనేటట్టుగా ఇటు సీతయ్య తండ్రి ఎందుకు అన్నాడు, ఆయన అనేలా ప్రేరేపించింది ఎవరు, అనడానికి గల కారణాలు ఏంటి, ఎవరైనా భయపెట్టారా, ఏదైనా ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఆయన తనున్నాడు, భార్య ఎలాగో చనిపోయింది, మరి అలా ఏదైనా భయపెట్టారు, ఇవన్నీ కూడా ఫోనంలో దగ్గర చెప్తుంది. సో ఇప్పటికైతే 10 కోట్లు ఇస్తే మాత్రం ఇంకా అంగు ఆర్భాట చాలా వరకు ప్రచారం జరిగేది ఆ రకంగా సినిమా వాళ్ళ కోసం అంటే. కానీ ఇప్పటికైతే 2 కోట్లు అయితే వాళ్ళకు ఇస్తున్నట్టుగా చెప్పారు, ప్రకటించారు. ఈ 10 కోట్ల వ్యవహారం అయితే ఇంకా తెలియలేదు. 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఓయూజేసీ అయితే డిమాండ్ చేసిన నేపథ్యం. మొత్తానికి ఒక నిండు కుటుంబం చిన్న భిన్నం చేసి ఒక మహిళను ఒక ప్రాణ అర్థాంతరంగా తీసి ఈ నేడు ఆ కారణం ఏదైనా ఉండొచ్చు, ఒక మహిళ అయితే చనిపోవడం వాస్తవం. సో 2 కోట్ల రూపాయలతో మొత్తానికి దీనికి చిన్న జీవితం పలికే అవకాశం మాట్లాడుతున్నట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. మొత్తంగా అయితే ఈ సంధ్యా థియేటర్కు సంబంధించి అక్కడ జరిగిన పుష్ప 2 బెనిఫిట్ షో రోజున జరిగిన సంఘటనకు సంబంధించి వివాదం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ఘటనకు సంబంధించి ఒక మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడైతే శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్లో చికిత్స పొందడం, అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి పుష్ప హీరోకి కేసు వెళ్లడం, కేసు మీద అరెస్ట్ అవడం, బెయిల్ మీద బయటికి రావడం, నిన్న విచారణ జరగడం, ఇలా ప్రతి అంశం కూడా చాలా పెద్దగా అవుతున్నాయి. మొత్తంగా అయితే దీనికి ఒక డీల్ కుదిరిందని అనుకోవాలి. మొత్తంగా పుష్పకు సంబంధించి అయితే కొన్ని సంప్రదింపులు జరిపి 2 కోట్ల రూపాయలు బాధిత కుటుంబానికి ఇచ్చినట్టుగా వీళ్ళు అనౌన్స్ అయితే చేశారు. చూద్దాం ముందు ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో.